క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము. ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దైనందిన జీవితంలో అనేక శ్రమలు, శోధనలు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాము. కానీ అవి నాకే ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించము. మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మన సొంత చిత్తాలను చేస్తూ దేవుణ్ణి దుఃఖపెడుతూ ఉంటాం. అలాంటి సమయంలో మనల్ని ప్రేమించే దేవుడు, నా బిడ్డలు నన్ను విడిచిపెట్టి పాపంలో జీవిస్తూ నరకంలోనికి వెళ్ళకూడదని దేవుడు మనకు అనేక శోధనలు, శ్రమలు పెట్టి వాటి ద్వారా మనల్ని గద్దించి హెచ్చరిస్తారు. అప్పుడు మనము మనకి వచ్చిన శ్రమలను, శోధనలను తట్టుకోలేక కన్నీటితో ప్రార్థన చేసి మన పాపములను విడిచిపెట్టి మారు మనసు పొందుతాము. కాబట్టి మనకు వచ్చే ప్రతి కష్టం దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికే అని గ్రహించి మారు మనసు పొంది ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.